హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు ఎప్పుడు చేసినా చేదుగా ఉంటుందా? ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ పైన గనుపులు మొత్తం తీసేసి ఇలా రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల ముక్క అనేది మెత్తగా అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన కాకరకాయ ముక్కల్ని పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా పక్కకు తీసి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలోకి కరివేపాకు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయిపోయిన కరివేపాకును కూడా పక్కకు తీసి అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మొత్తం చల్లారబెట్టుకోవాలి. మిక్సీ బౌల్లో ముందుగా పెట్టుకున్న ఈ ధనియాలు జీలకర్రను వేసి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా పెట్టుకున్న కాకరకాయ ముక్కల్లో కొన్ని కాకరకాయ ముక్కలు, కొంచెం పల్లీలు, కొంచెం కరివేపాకు వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 2 పొట్టు తీయని ఎల్లిపాయలను తీసుకొని ఇలా పొట్టు తీయకుండా రెబ్బల్లాగా చేసి ఇలా మరోసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లో ఈ పౌడర్ని వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. ఈ కాకరకాయ ఫ్రై అనేది చేదు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.